శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్ర కేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళ యోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండే వారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహగతులు ఏ విధమైన ఫలితాలను ఇస్తున్నాయి అంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. రాశిలో ఉన్న శుక్రుడు బాగున్నారు, 6వ స్థానంలో ఉన్న శనిగారు బాగున్నారు, 9వ స్థానంలో ఉన్న గురువు బాగున్నారు, తర్వాత లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. ఇక్కడ 6వ స్థానంలో శనిగారు కానీ, 9వ స్థానంలో గురువు గారు కానీ పెద్ద గ్రహాలు, మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలు, దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏమి అనుమానపడక్కర్లేదు. మరి రాశిలో శుక్రుడు నీచ పొందారు కదా అంటే, ప్రేమ వ్యవహారాలకి ఫుల్ స్టాప్ పెట్టండి, దూరంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలకి దూరంగా ఉండండి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ముందర జాగ్రత్తల అంశాలే చెప్తున్నా నేను. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా జాగ్రత్తగా ఉండండి. భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మిగతా అన్ని విషయాలు బావున్నాయి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. ఖర్చులు కొంచెం తగ్గుతాయి. అలాగే భక్తి పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది. చక్కగా సంప్రదాయానికి బాగా విలువనిస్తారు. దైవ కార్యాలు చేస్తారు. పుణ్యస్థలాలు సందర్శిస్తారు. పితృవర్గ రీత్యా మీకు అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. తండ్రి గారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. అనారోగ్యంతో ఉన్నట్టయితే తిరిగి చక్కటి ఆరోగ్యవంతులవుతారు. అలాగే ఉద్యోగ రీత్యా చాలా బావుంటుంది. మీకు కూడా పై అధికారుల యొక్క మన్నన పొందుతారు. అనేక విధాలుగా మీకు బావుంది. రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతాయి. రుణాలు తీర్చాలి అనుకున్నా కూడా తీర్చగలుగుతారు. ఫైనాన్షియల్‌గా చాలా బావుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాలు, ముఖ్యంగా యువకుల మధ్య ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే రాజకీయ పరంగా లబ్ధి తక్కువగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమి ఇప్పుడే పదవులు ఆశించొద్దు. ఏది ఆశించొద్దు. వాటంతట అవే మీకొస్తాయి. గురుబలం చాలా బావుంది కాబట్టి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సంచరించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. 4 గ్రహాలు బావుండడం అంటే అధికమైనటువంటి ఫలాలే వస్తాయి. ఉత్తమోత్తమమైన ఫలాలే మీరు అందుకుంటారు. కానీ మీరు తొందర పడినందువల్ల చాలా ఇబ్బందులుంటాయి. ఇక్కడ ఎంత బావుంది అని చెప్తున్నానో, అంత జాగ్రత్తలుగా ఉండాలి అని కూడా చెప్తున్నా. గురువుగారి యొక్క పంచమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద ప్రసరిస్తూ ఉందో, మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. కానీ ఇక్కడ రాశిలో ఉన్న కేతువు గాని, సప్తమంలో ఉన్న రాహువు గాని చాలా పనులు చెడగొట్టడానికే రెడీగా ఉంటారు వారు. కాబట్టి ఇక్కడ పరస్పర విరుద్ధమైన 2 భావాలు మనకి జాతక చక్రంలో కనిపిస్తూ ఉన్నప్పుడు, మనము ప్రయత్నం చేసి మౌనంగా ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. ప్రయత్నం చెయ్యాలి, మౌనంగా ఉండాలి. మాట్లాడినట్టయితే ఈ ప్రయత్నం వల్ల కొన్ని ఫలితాలన్నీ వెనక్కెళ్ళిపోతాయి. ఎందుకంటే మాట్లాడారు గదా పైకి. ఈ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అలా వృధా కాకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండడం వల్ల బలం పెరుగుతుంది. మాటకి బలం పెరుగుతుంది. ఏమి మాట్లాడకుండా ఉంటే బలం పెరుగుతుంది. ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఒక్క ముక్క మాట్లాడేదే మహద్భాగ్యం అవుతుంది. అలాగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లాభస్థానంలోకి చంద్రుడొచ్చారు. దశమ స్థానంలోకి కుజుడొచ్చారు వారాంతంలోకి. ఉద్యోగ విషయంలో మౌనంగానే ఉండండి. మంచి ఫలితాలే ఉన్నాయి. లాభస్థానంలోకి కుజుడు కూడా వచ్చి చేరినందువల్ల ఇంకా అధిక ఫలాలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాల అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడం గానీ, దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా అవి లబ్ధి కలగజేయడం గానీ, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళడం గానీ, అక్కడ పనులు చక్కబెట్టుకు రావడం గానీ, సత్ఫలితాలు గానీ, వాహనాల గురించిన విషయాలు కానీ ఏవైనా సరే మీకు అనుకూలం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ, రాహుకేతు పూజ చేయించుకోవడం, లలితా సహస్రనామాల యొక్క స్తోత్రపారాయణ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.